పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మన ధ్యానం నిమిత్తము హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వాక్యాన్ని మరొకసారి చదువుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదువుకుందాం. సోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది. చాలు ఇంకా ఎన్ని తర్వాత ఇంకా చాలా రోజులు ఉన్నాయి, 40 రోజులు ఈ ఒక్క వచనం మీదే సాధ్యమైనంత వరకు దేవుడు ఇస్తాడు. లేకపోతే తర్వాత ఇంకా వేరే వచనం చూద్దాం. నూతనమైన హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వాక్యం. యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైన మార్గము అన్నాడు అండి. ఇప్పుడు ఈ నూతనమైన మార్గంలో మనం ప్రయాణిస్తూ ఉన్నప్పుడు నూతన మనస్సు కలిగి ప్రయాణించాలి, స్థిరమైన మనస్సు అండి. తర్వాత నూతన నేనేం చెప్పుకున్నాం, హృదయం కలిగి జీవించాలి. ఇంకా మొన్న ఏం చెప్పుకున్నాం అమ్మా, నూతన ఎప్పుడు చెప్పింది అప్పుడు మర్చిపోయేలా ఉన్నారు మీరు. రైట్. నూతనమైన స్థిరమైన మనస్సు, నూతనమైన హృదయం అంటూ కొన్ని రోజుకొకటి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ రోజున నూతనమైన స్వభావం. నిన్న నూతనమైన బుద్ధి గురించి చెప్పాను. దేని గురించి చెప్పానండి? బుద్ధి. మరి అలా మర్చిపోతే ఎలాగా? అడిగింది టకటక అన్నీ చెప్పాలి అంటే రాసుకుంటే చెప్తారు, రాసుకోకపోతే చెప్పలేరు. రాసుకుంటే గుర్తుంటాయి, పేజీ తిప్పితే గుర్తు వస్తుంది, చెప్పగలుగుతారు. 40 రోజులు ఏం చెప్పామంటే టకటక చెప్పాలా, అలా చూస్తే అవదు పని. అందుకనే చదువు వచ్చిన వాళ్ళు రాసుకోండి. ఈరోజు మనకి ప్రభు ఇచ్చిన వాక్యం నూతన స్వభావం అనండి, అందరూ అనండి. నూతన స్వభావం. మనం యేసుప్రభుల వారిని అంగీకరించక ముందు మన స్వభావం ప్రాచీనమైన స్వభావం. మన స్వభావం ఏంటండి? ప్రాచీనమైన స్వభావం. చింతలే రై చింతల్లి కూర్చోనా, కూర్చో తల్లి, రే కూర్చో, నువ్వు గుడ్ గర్ల్, మంచి వెళ్ళను అమ్మ, కూర్చో. వెరీ గుడ్. నూతన స్వభావము మనకు కావాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ప్రాచీన స్వభావాన్ని సిలువలో మనం మేకులతో కొట్టాలి. ఏం చేయాలండి? మన ప్రాచీన స్వభావం ఉంటుంది కదా, ప్రతి ఒక్కరికి యేసుప్రభు వారిని అంగీకరించక ముందు ఉన్న స్వభావాన్ని ప్రాచీన స్వభావం అంటారు. ఆ తర్వాత నుంచి నూతన స్వభావంలోకి వస్తాం అండి. ఇప్పుడు ఈ ప్రాచీన స్వభావము సిలువలో మేకులతో కొట్టేయాలి. మనం దేన్ని కొట్టేయాలండి? యేసుప్రభు వారు మన కోసం సిలువలో మేకుల చేత కొట్టబడ్డారు, శ్రమలు పొందారు, హింసింపబడ్డారు, అవన్నీ జరిగినాయి. ఆయన బలియాగం అయిపోయారు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మన ప్రాచీన స్వభావాన్ని మనం సిలువలో మేకులతో మనం కొట్టాలి. అంటే నేను ప్రభువుతో పాటు నా స్వభావాన్ని సిలువలో మేకులతో కొట్టేశాను అన్న అనుభవంలోకి మనం రావాలి. అర్థమైందంటారా? అర్థమవులేదంటారా? అర్థమైందా అన్నాడు స్వామి గారు అండి. ఏం చేయాలండి? మనం ఏం చేయాలండి? మన ప్రాచీన స్వభావాన్ని సిలువలో మేకులతో కొట్టేస్తే అది ఎప్పుడు గుర్తుకొస్తూ ఉంటే నా ప్రాచీన స్వభావం అంటే పూర్వ స్వభావం, పూర్వ పద్ధతులు, పూర్వ నడవడిక, పూర్వం నా యొక్క స్వభావ లక్షణాలు అన్నీ కూడా సిలువలో మేకులతో కొట్టేసిన అనుభవంలోకి వచ్చాను. ఇక నుంచి నేను నూతన స్వభావం కలిగిన వ్యక్తిగా జీవిస్తాను అనే ఒక తీర్మానంతో మనం ముందుకు వెళ్ళాలి. రోమాపత్రిక 6వ అధ్యాయం 6వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, ఏంజలు
ఏమనగా మనం ఇక నువ్వు పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకము అగునట్లు దాసులము కాకుండుటకు పాప శరీరము మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడింది అన్నాడు. మన పాప స్వభావం ఏం స్వభావం అండి ఇది? మనం ఈ శరీరంలో ఉన్నంత కాలం మన స్వభావం పాప స్వభావమే. మన స్వభావం ఏంటండి? పాప స్వభావమే. అది ఏమంటారో కుక్కతో ఒక ఇలాగ కర్రెట్టి కట్టినా మళ్ళీ ఒక వారం రోజులు కట్టాం కదా సాపిగా అయిపోద్దని చెప్పి కర్ర ఇప్పేసాం అనుకోండి, మళ్ళీ వంకర వచ్చేద్ది. అది అంతేగా స్వభావం, ఇంకా మారదే కదా. అలాగే మనం కూడా ఇక జీవితకాలం చచ్చిపోయేదాకా మన స్వభావం మారదు అన్నట్టుగా ఉండకూడదు. మన స్వభావం ఎంత పాపిష్టి స్వభావమైన యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాక మన పాపిష్టి స్వభావం, మన ప్రాచీన స్వభావం, మన ప్రాచీన లక్షణాలు, మన ప్రాచీన ఆ యొక్క గుణాలు ఇవన్నీ కూడా ఆయనతో పాటు సిలువ వేయబడ్డాయి అనే అనుభవంలోకి మనం రావాలి. ఆ తలంపులో మనం ఉండాలి, ఆ ఆలోచనలో మనం ఉండాలి. నా ప్రాచీన స్వభావం యేసు ప్రభు వారితో పాటు సిలువ వేయబడింది. ఆయన నా ప్రాచీన స్వభావాన్ని తీసేశాడు, నాకు నూతన స్వభావాన్ని ఇచ్చాడు. ఇక నేను పాపిష్టి స్వభావంలో ఉండకుండా ఉండు నిమిత్తము నేను సిలువ వేయబడ్డాను అనే ఆ యొక్క భావనలో మనం జీవించాలి. అర్థమైందంటారా? నేను నా ప్రాచీన స్వభావం సిలువ వేయబడిపోయినప్పుడు ఇక ఆ ప్రాచీన స్వభావం మళ్ళీ ఎలాగొస్తుంది? సిలువ వేయబడతాం అంటే చచ్చిపోయింది, అంతే కదండి. సిలువ వేయబడతాం అంటే ఏంటి అర్థం? చచ్చిపోయింది. ఇక ఆ మనిషి లేదు, ఇక చచ్చిపోయింది. ఇక ఇప్పుడు ఉన్న మనిషి నూతన స్వభావం. ఏం స్వభావం అండి? నూతన స్వభావం. మీకు అర్థమవుతానికి రెండు మాటలు చెప్తాను అండి. ఒక ఆయన ట్రైన్లో ఉంటాయి కదా, కింద బెర్త్, మధ్యలోది, పైన, మూడు ఉంటాయి. ఆ పైన ఉన్నాడు, పైన కూర్చుంటే కింద ఉన్న వాళ్ళు ఈ పక్కన వాళ్ళు ఈ పక్కన వాళ్ళు నలుగురు కలిసి చక్కగా మధ్యలో కూర్చొని పేకాట ఆడదామని మొదలెట్టారంట. మొదలెడితే ఈ మధ్యలో ఎవరు లేరా, పైన ఆయన ఒక్కడో కింద నలుగురు, మొత్తం ఒక 5 ఉన్నారు. అందులో ఆయన కూడా కేకేశారంట, ఏమయ్యా ఇంకా నిద్ర వస్తలేదు కదా, రా మాతో పాటు చేయగలిపి వాడుకుందాం అన్నారంట. ఆయన అన్నాడంట, నాకు చేతులు లేవున్నానంట. ఏమన్నాడంట? నాకు చేతులు లేవున్నానంట. అదే నీకు 2 చేతులు ఉన్నాయి కదా, చేతులు లేవంటావు ఏంటి అని నలుగురు అడిగితే, ఈ చేతులు ప్రభుకి ఇచ్చేసాను, ఈ నాయి కదా అన్నాడంట. నీ కదా, ప్రభుకి ఇచ్చేసావా ఆయన. ఇంక మళ్ళీ కాలం పిలవలేదంట, మాట్లాడలేదంట, అలా ఆడుకున్నారు. ఇంకా ఈయన అంతకుముందు బాగా పేకాడేవాడు, అంతకుముందు సూపరావు. ఇప్పుడు ఆడు చచ్చిపోడు, ఆడు కాదు, ఈడు ఇంకొకడు నూతన స్వభావంలోకి వచ్చాడు. ఇక ఈ చేతులు నాయి కాదు, ప్రభుకి వచ్చేసా, ఇంకా నేను ఆ ఆటలోకి రాను అని ఖచ్చితంగా చెప్పేశాడు. కాబట్టి నూతన స్వభావం. ఏం స్వభావం అండి? నూతన స్వభావం. మనం క్రిస్మస్కి అక్కడ జగనన్న కాలనీకి తీసుకొచ్చాం. పేకాట పిచ్చి అనమాట. వాళ్ళ నాన్న మించిపోడండి. ఈయన ఉన్నవన్నీ పాడు చేశాడంట, ఆరోగ్యం పాడైపోయింది, చచ్చిపోలేగా అయిపోయాడు. దేవుని దగ్గరికి వచ్చాడు, ప్రభు రక్షించాడు. ఇప్పుడు ఆడమని ఆడతాడేమో, అసలు ఫ్యానం పోతే ఆడడం. 4 చోట్ల 4 సంఘాలు కట్టి ఎక్లెసియా సేవ దేశమంతా తిరుగుతున్నాడు. నా ప్రభు నన్ను రక్షించాడు. చచ్చిపోయేవాడు, మొత్తం కిడ్నీలు అన్నీ పోని, డాక్టర్ గారు కూడా అయిపోతావు 1 నెలలు అన్నారు. ఇక వాసన వచ్చేస్తాం, మంచం మీద ఉన్నాను, నా ప్రభు నన్ను రక్షించాడు, అన్నీ బాగు చేశాడు, ప్రేరాలు తాగాను, 6 నెలలు తగ్గిపోయిందని అని సాక్ష్యం చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ప్రాచీన స్వభావం ఏమైపోతుందండి? మారిపోతుంది. సమరయ స్త్రీ 6 కొంపలకి ఎసరెట్టింది. ఇప్పుడు నూతన స్వభావం వచ్చాక మరలా పాపం చేయమంటే చేయదు, ప్యానం పోతే చేయదు. నా ప్రభు నేను చేసిన తప్పులని నాతో చెప్పిన నా ప్రభు ఆయన మెస్సియా కదా అని ఊరందరికి చెప్పింది, అందరినీ బావిదరి నడిపించింది, ఊరందరినీ మార్పుకు కారణమైంది అండి. సెయింట్ అగస్టిన్ అనే ఒక ఆయన ఉండేవాడు, చదువుకుంటాడని పట్టణం పంపిస్తే వాళ్ళ అమ్మ ముసలావిడి
నాలుగేళ్ళ కాడ కష్టపడి పని చేసుకుని కొడుకు చదువుకుంటాడని డబ్బులు పంపించిందంట. ఆయన ఉత్తరం రాసి చూడండి, నాకు ఫీజు కట్టాలి పంపించి అంతా పంపించి అంటే నాన్న తిప్పలు పట్టి పంపిస్తే మనవాడు శుభ్రంగా కూల్ డ్రింక్ తాగుతా తిరుగుతా, ఇంకా ఎందుకు వివరణ, ఇక ఇష్టానుసారంగా ఉన్నాడు. చదువులేదు, ఏమైనా కాలేజీకి వెళ్తలేదు. అలాంటి వాడు తల్లి ఇంటికాడ రోజు మోకాళ్ళ మీద కన్నీళ్లతో ప్రభువా నా బిడ్డను కాపాడు రక్షించని ప్రార్థన చేస్తే ఆ కన్నీటి ప్రార్థన ఫలితంగా ఒక రోజున మీటింగ్ జరుగుతుంటే వెళ్ళి ఆ దారంటే వెళ్తా, అది ఎవరో స్త్రీ దగ్గరికి వెళ్తా దారిలో మీటింగ్ జరుగుతుంటే అక్కడ కూర్చున్నాడంట. కూర్చుంటే దేవుడు దర్శించాడు. తాగేసి కూర్చున్నాడంట. దర్శించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ముట్టాడు. భాషలతో మాట్లాడుతూ పాపాలను ఒప్పుకున్నాడు. 1 గంట అయిపోయింది. 10 గంటలకు మీటింగ్ అయిపోయి అందరూ వెళ్ళిపోయారు. ఈయన 1 గంట దాకా దొరుకుతా పాపాలను ఒప్పుకున్నాడు. ఆమెను అన్నాక చూస్తే ఎదురుకుండా పాస్టర్ గారు అన్నాడు. అందరూ వెళ్ళిపోయారు. ఏంటి బాబు ఏంటండి ఎవరు లేరేటంటే మీటింగ్ 10 గంటలకు అయిపోయింది బాబా, నువ్వు పశ్చాత్తాపడుతున్నావు, నీకోసమే ఉన్నాను, దేవుడు నిన్ను దర్శించాడు, ప్రతి వారం దేవుని సన్నిధికి రా అని చెప్తే, అలాగే అండి అయ్యగారు నాకు హృదయంలో ఆనందం వచ్చింది అని చాలా సంతోషపడి ప్రార్థనకు వస్తానని చెప్పి వెళ్ళిపోతుంటే ఆ స్త్రీ కేకేస్తుందంట, అగస్టిన్ కేకేస్తుంటే మన పలకుండా వెళ్ళిపోతున్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చి అగస్టిన్ అంటే ఇంకా దగ్గరికి వచ్చేస్తున్నాను. వెనక్కి తిరిగి అగస్టిన్ చచ్చిపోయానంట. అగస్టిన్ చచ్చిపోయాడు, నువ్వే కదా అగస్టిన్ చచ్చిపోతాం ఏంటంటే, నేను కాదు అగస్టిన్ చచ్చిపోయాడు ఇంకొకటి అని చెప్పాడంట. ఆవిడకి బుర్రపాడైపోయింది. ఇదేంటి అగస్టినే కదా అగస్టిన్ చచ్చిపోయాడు అంటాడేంటి, నేను ఇంకొకటి అంటాడేంటి అని ఆవిడ వెళ్ళిపోయింది. మనవాడు ఇంటికి వచ్చేసాడు. మళ్ళీ బతికున్నంత కాలంలో మళ్ళీ ఆ చోటకే ప్రపంచమంతా సువార్త చేశాడు. ఎక్కడ ఏ స్టేజ్ మీద వాక్యం చెప్పినా నా తల్లి కన్నీటి ప్రార్థనలు నేను కొట్టుకొచ్చానని తల్లి గురించి చెప్పేవాడంట. కాబట్టి ప్రియులారా, ప్రాచీన స్వభావం ఏమైపోయింది, సిలువేసి వేయబడిపోయింది. ఇంకా నూతన స్వభావంలోకి వచ్చేసారు. నూతన స్వభావంలోకి వచ్చేసాక ప్రాచీన స్వభావం ఉండటానికి వీలు లేదు. ఆ అనుభవంలో మనం ముందుకెళ్ళాలి అని ప్రభు పేరట మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఏమండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వాక్యాన్ని చూస్తే, శరీర స్వభావము ఆత్మ రోమ 8:9 8వ అధ్యాయం 9వ వచనమా? ఓకే. ఆత్మ స్వభావము గలవారు, శరీర స్వభావము గలవారు. ఆత్మ స్వభావం ఒకటి ఉంటుంది, శరీర స్వభావం ఒకటి ఉంటుంది. అర్థమవుతుందమ్మా? ఏమన్నా నా మాట అర్థమవుతుందా? ఏ స్వభావం ఉంటుందండి? ఆత్మ స్వభావం ఉంటుంది, శరీర స్వభావం ఉంటుంది. ఏమండి, మనము ఆత్మ స్వభావము కలిగిన వారంగా ఈ ప్రయాణం చేయాలి. శరీర స్వభావము సిలువలో మేకులు కొట్టబడింది అనే అనుభవంలో మనం ఉండాలి అని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. మన లోపల శరీర స్వభావం ఉంది, ఆత్మ స్వభావం కూడా ఉంది. 2 ఉంటాయి ప్రతి మనిషికి. ఈ శరీర స్వభావం ఏదో చేయమంటుంది, ఈ ఆత్మ స్వభావం వద్దు అలా చేయకూడదు, దేవుడు ఒప్పుకోవడం చెప్తూ ఉంటుంది. లోపల ఎప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కరికైనా. మనం శరీర స్వభావం మాట వినకూడదు, ఆత్మ స్వభావం మాట వినాల. ఆత్మ స్వభావం ప్రకారం నడవాలి. అలాగైతేనే మనం ఈ ప్రయాణం చేయగలుగుతాం. అండి, శరీరం చెప్తుంది అలసిపోయావు కదా, పొద్దు నుంచి బాగా కష్టపడ్డా, ఒళ్ళంతా పులిసిపోయింది, పడుకో అంటది శరీరం. ఆత్మ అంటది పడుకున్నావు కానీ కనీసం మోకరించి ఒక అరగంట ప్రార్థన చేసి పడుకో అంటది ఆత్మ. ఇప్పుడు మనం ఏ మాట వినాలా చెప్పండి? ఏ మాట వినాలా? నిజంగా పొద్దు నుంచి కష్టపడిన ఒళ్ళంతా నలిగిపోయింది, కాలు చేతులు లాగేస్తున్నాయి, ఒక ముద్ద అలాగా వెంటనే నిద్ర చేతి పడుకుందామన్నంత నీరసంగా ఉంది. కానీ ఆత్మ చెప్పినట్టుగా మోకాళ్ళు వేసి కనీసం అరగంట కాకపోతే 20 నిమిషాలన్నా ప్రార్థన చేసి అయ్యా స్తోత్రం అని చెప్పుకుని అప్పుడు పడుకోండి. ఆత్మను గెలిపించినట్టు అవుతుంది. ఆత్మ స్వభావం కలిగిన వారం అన్నట్టు ఉంటుంది. శరీరం చెప్పినట్టుగా వినొద్దు, శరీర స్వభావం చెప్పినట్టుగా వెళ్ళొద్దు అని చెప్తున్నాడు. ఉదాహరణకు మాట చెప్పాను, అలాగే అన్నిటికీ మనం అప్లై చేసుకోవడమే. శరీరం కూడా చెప్తుంది, ఆత్మ కూడా చెప్తుంది. ఎప్పుడు మనం ఆత్మ స్వభావం కలిగిన వారుగానే నడిపించబడాలి తప్ప శరీర స్వభావం కలిగిన వారుగా నడిపించబడకూడదు. ఏమండి అమ్మ, అర్థమవుతుందంటారా? అలాగే కొంచెం ముందుకెళ్తే ఏమండి, ఎక్కువ వివరించలేను, సమయం సరిపోదు, పెద్ద సబ్జెక్టు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో, సాధువైనట్టు ఏంటండి, సాధువైనట్టు మృదువైనట్టు అక్షయ అలంకారం మీకు అలంకారంగా ఉండాలి కానీ
మీరు బంగారంతోనైనను దొరికిందమ్మా 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. జడలు అల్లుకుంటాయి. జడ అంటే ఏంటి? జడలు అంటే ఏంటండి? అమ్మా చెప్పమ్మా. సాధువైనట్టి మృదువైనట్టి గుణమును అక్షయ అలంకారమే మీకు అలంకారముగా ఉండవలను కానీ మీ హృదయపు అంతరంగ స్వభావం అది మనకి ఎక్కడ అలంకరించుకోవాలంటే మనం శరీరాన్ని అలంకరించుకోవాలా, హృదయపు అంతరంగ స్వభావాన్ని అలంకరించుకోవాలా? చెప్పండి అమ్మా. శరీరాన్ని అలంకరించుకోవాలా, హృదయపు అంతరంగ స్వభావాన్ని అలంకరించుకోవాలా? హృదయపు అంతరంగ స్వభావాన్ని అలంకరించుకోవాలి. శరీరాన్ని అలంకరించుకోమని వాక్యం చెప్పట్లా. శరీరాన్ని అలంకరించుకోవాల్సి వస్తే ఏకలేసని గుండుగా పెట్టిన దేవుడు, ఏకలేసని కిడ్నీలు పెట్టిన దేవుడు, ఏకలేసని కళ్ళు పెట్టిన దేవుడు, ఏకలేసైన లివర్ పెట్టిన దేవుడు. ఒకవేళ ఏమైనా పాడైపోతే మళ్ళీ ఎన్ని లక్షలు ఇస్తే కొత్త ఎడతారండి? అండ్ కిడ్నీ 2 పోతే కొత్త 2 1 కోటి రూపాయలు ఉండి 1 కోటి రూపాయలు ఇస్తానంటే పెడతారా? పెడితే బతుకుతామా అండి? అవదో. అంత విలువైన అన్ని పెట్టాడు దేవుడు. ఒకవేళ అవసరమైతే ఓ చెవిపోగి ఎట్లేడా, ఓ ముక్కుపోటుకి ఎట్లేడా? ఎందుకు ఎట్లేదు? ఆయన స్వరూపం, ఆయన స్వభావం, ఆయన పోలికలో మనల్ని చేశాడు. ఆయన ఎలాగ ఉన్నాడో అలాగే మనల్ని చేశాడు. ఆయనకి లేదు ఏమని, ఇక్కడ ఆయనకేం లేవు, మనకి పెట్టలా. కాబట్టి మనం తగిలించుకుంటాం, అంత కరెక్ట్ కాదు. అంతరంగ స్వభావాన్ని అలంకరించుకున్నాడు. ఎలా అలంకరించుకోవాలి? సాధువు అయినట్టి అండి. మొత్తం అన్నింటిని వద్దనుకునేవాడు సాధువు. మొత్తం అన్నింటిని సాధువు అంటే ఏంటని అర్థం? సాధువు అంటే మొత్తం అన్నీ నాకు వద్దు అనుకుని దేవునితో నేను ఏకమవ్వాలి, లీనమవ్వాలి అని ఒక ఏకాంతంగా వెళ్ళి ఒక తపస్సులో దైవధ్యానంలో ఉండే వారిని సాధువు అంటారు. అలాగా సాధువు అయినట్టి అంటే ఇవన్నీ లోకం అంతా నాకు వద్దురా బాబు, నాకు దేవుడితో సహవాసం కావాలి అన్నట్టుగా స్వభావం ఉండేటట్టుగా చూసుకోండి. సాధువు అయినట్టు, మృదువైనట్టు. మనం ఏమండి ఇతరులు మనల్ని చూసినప్పుడు ఎంత మృదువైనదో, ఎంత మృదువైన వాడో అన్నట్టుగా ఉండాలి మన మాట తీరు, కానీ మన స్వభావం, మన విధానం అంతా మృదువుగా ఉండాలి. కఠినంగా ఉండకూడదు, కత్తిపోటులాగా ఉండకూడదు. మన మాటలు, మన స్వభావం కఠినంగా ఉండకూడదు. మృదువైనట్టుగా ఉండాలి, సాధువైనట్టుగా ఉండాలి. హృదయపు అంతరంగ స్వభావాన్ని అలంకరించుకోవాలి అన్నాడు. అంటే మనం లోపల అలంకరించుకుంటే, ఆత్మను అలంకరించుకుంటే మనల్ని చూసినప్పుడు యేసుప్రభు ఇలాగే ఉంటాడేమో అనిపిస్తాం. మనం బయట అలంకరించుకుంటే లోపల ఏమీ అలంకరణ లేకపోతే కఠినంగా, దుర్మార్గంగా, కత్తిపోట్లు అంటే మాట్లాడుతూ మనం ఈ టైపులో ఉంటే మనలో యేసుప్రభు కనపడ్డావు, ఇంకేదో కనపడుతుంది. కాబట్టి ప్రియులరా, మనం మన స్వభావం ఎలా ఉండాలంటాడు? సాధువైనట్టి, మృదువైనట్టి, అంతరంగ హృదయం అనే అంతరంగం యొక్క స్వభావాన్ని మీరు అలంకరించుకోండి అన్నాడు. మనం ప్రార్థనాపరులంగా, దైవ ధ్యానం కలిగిన వ్యక్తులంగా, సాధువైనట్టి గుణగణాలు కలిగిన వాళ్ళంగా, మృదువైన వ్యక్తిత్వం కలిగిన వాళ్ళంగా, ప్రేమ కలిగిన వాళ్ళంగా మనల్ని మనం అలంకరించుకోవాలి. లోపల అంతరంగాన్ని అలంకరించుకోవాలి. అప్పుడు మన స్వభావం దైవ స్వభావంగా మారుతుంది, దైవ పోలిక వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఇంకా ఏం రాశాడమ్మా? అలంకారముగా ఉండవలెను అన్నాడా? మీకు అలంకారముగా ఉండవలెను అన్నాడు అండి. ఇంకా ముందుకు చదివమ్మా ఫస్ట్. ఇంకా విలువైనది, ఇంకా పైకి మనం చదివిన, ఇంకా పైకి, కిందకి కదా పైకి అమ్మా. అటువలే అమ్మా జడలు, జడ ఉంటుందండి స్త్రీకి, జడలు ఉంటాయండి అమ్మా. జడ ఉంటుందా? జడలు ఉంటాయా? జడ ఉంటుంది. అది యాక్సెప్టబుల్ దేవుని వాక్యం ప్రకారం. స్త్రీ జడ ఓకే, అంగీకారం. జడలు అల్లుకొనుట అని రాశారు. అంటే ఒక్కొక్కరు చూస్తే ఇలాగోటి ఉంటుంది, ఇలాగోటి ఉంటుంది, ఇలాగోటి ఉంటుంది, అడ్డమోటి ఉంటుంది, ఇలాగోటి ఉంటుంది, ఇలాగోటి ఉంటుంది. ఉంటాయి ఉండవా అమ్మ? ఉంటాయి ఉండవా? జడలు. దాని మీద దృష్టి పెట్టకండి బాబా, ఒకటి వేసుకోండి అని చెప్తున్నాడు. మీకు అర్థమైందో అర్థం అవ్వలేదో అండి?
ఒకటి వేసుకోండి, చక్కగా దైవ లక్షణం కనపడుతుందమ్మా. జడలు అల్లుకొనుట అండి, అది అలగొద్దన్నాడు. ఇంకా మొత్తం పైనుంచి కింద దాకా నగలు పెట్టుకోవటం అండి. ఒక్కొక్కటి చాలా చాలా ఈ మధ్యని సెల్ ఫోన్లో క్లిప్లు వస్తుంటే సూత్రం, బండి మీద వెళ్ళిపోతుంటారు. వీడు అలాగే వెళ్తా అలా పట్టుకుంటాడు అండి, మెడలో గొలుసు ఏదో ఉంటుంది అలా పట్టుకుంటాడు. వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ గొలుసు దిగిపోద్ది, ఆవిడ కత్తి లెక్క పరిగెడుతుంది, పడిపోద్ది, చచ్చిపోతుంది, లేదు కూడా చోటాడు పడిపోతాడు, వెళ్ళిపోతాడు అంతే. ఈవిడ దెబ్బలు తగిలేచ్చు, రక్తం తలబద్దలు వేసిపోవచ్చు, చచ్చిపోవచ్చు, ఆడికి సంబంధం లేదు ఏమండి. ఈ బంగారు నగల వల్ల నష్టమా లాభమా? నష్టమా లాభమా? ధ్యానం పోయేలాగా వచ్చి అయిపోతుంది కదండి. ఎందుకండి బాబు అంత అంత అవసరం ఏముంది ఏమా? ఒకవేళ మీరు కొనుక్కున్నారు, చక్కగా దాచుకోండి, అవసరం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోండి. ఎందుకు నగలు పెట్టుకుంటా, బంగారు నగలు పెట్టుకుంటాయు. ఇంకా వస్త్రములు ధరించుకునుట అంటే, వస్త్రములు అంటే మిగుల వెలగల వస్త్రములు అంటాడు అక్కడ. ఇంకో చోట మీకు అది చూపిస్తాను కావాలంటే. మిగుల వెలగలంటే ఒక్కొక్కరు ఒక 1000 రూపాయల లోపల సరిపోతాయి, ఒక్కొక్కరు 5,000, 10,000, 15,000 చీర కావాలంటారు. మిగులు వెలగల వస్త్రాలు వద్దు అన్నాడు. ఇంకా అని వెలుపట అలంకారం మీకు అలంకారంగా ఉండకూడదు అని స్పష్టంగా చెప్పేశాడు. వెలుపట అలంకారం మీకు అలంకారంగా ఉండకూడదు. మరి ఏం అలంకారం చేసుకోవాలి సార్? హృదయం అనే అంతరంగ స్వభావాన్ని సాధువైనట్టుగా, మృదువైనట్టుగా, అక్షయ అలంకారాన్ని మీరు ఆ స్వభావాన్ని అలంకరించుకోండి అన్నాడు. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు మన స్వభావం, పాత స్వభావమేమో ఒళ్ళంతా అలంకరించుకునే స్వభావం, ఇప్పుడు నూతన స్వభావమేమో అంతరంగాన్ని అలంకరించుకునే స్వభావంగా మారిపోయింది. అర్థమైందంటారా అమ్మా? తర్వాత పాత స్వభావం శరీర స్వభావం, శరీరం చెప్పినట్టు నడుచుకునే వాళ్ళం, ఇప్పుడు ఆత్మ చెప్పినట్టుగా నడుచుకుంటున్నాం. ఈ స్వభావం ఆత్మ స్వభావంగా మారిపోయింది. ఏమండి, 2 మాటలు చెప్పాను అండి. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ప్రాచీన స్వభావాన్ని సిలువేసేసాం అమ్మా. ప్రాచీన స్వభావాన్ని ఏం చేసాం? సిలువేసేసాం. శరీర స్వభావానికి ఆత్మ స్వభావానికి యుద్ధం జరుగుతుంటే ఆత్మ స్వభావం చెప్పినట్టే నడుస్తున్నాం, శరీర స్వభావం చెప్పినట్టు ఎంటలేదు. రెండవ పాయింట్ అండి, ప్రాచీన స్వభావం ఏమో సిలువేసేసాం, శరీర స్వభావం మాట వెనకుండా ఆత్మ స్వభావం చెప్పినట్టు నడుస్తున్నాం. మూడవది సాధువైనట్టు, మృదువైనట్టు హృదయం యొక్క అంతరంగ స్వభావాన్ని అలంకరించుకుంటున్నాం, శరీరాన్ని అలంకరించుకోవటం మానేసాం. ఈ స్వభావాలు ఎలా మారాలి అండి. తర్వాత 4వ మాట, యాకోబు పత్రిక 5:17. మనము ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే. అమ్మా మళ్ళీ చదువమ్మా. ఏలియా మన వంటి స్వభావము కలవాడే, వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు ఆకాశము వర్షం ఇవ్వకుండా ఆగిపోయింది అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏమండి, మన స్వభావం ఎలా మారిపోవాలంటే ఏలియా స్వభావం లాగా మారిపోవాలా. ఎలా మారిపోవాలండి? అక్కడ రాయబడిన మాట మళ్ళీ చదువుకోండి మీరు. మళ్ళీ చదువుకోండి. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే అన్నాడు. ఇప్పుడు నేను రివర్స్లో మీకు చెప్తాను. మనము ఏలియా వంటి స్వభావం కలిగిన వాళ్ళమా అంటే మన దగ్గర సమాధానం లేదు. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే, అయినా అతడు ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం కురవకూడదు ప్రభు అంటే దేవుడు ఆపేశాడు వర్షాన్ని. 3.5 సంవత్సరాలు రాయిలాగా అయిపోయింది ఆకాశం, మొత్తం భూమి నెరలు విడిచేసింది, ఒక్క గింజ లేదు, కరువు. పావురు రెట్ట ఎత్తదంట, ఆ రెట్టని డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారంట. ఆ రెట్టలు ఏమన్నా 4 విత్తనాలు దొరికితే అవి తిందామని. చాలా కఠినమైన ఘోరమైన కరువు అనమాట అండి. 3.5 సంవత్సరాలు వర్షం కురవకూడదని ప్రార్థన చేస్తే దేవుడు ఆపేశాడు అనమాట. మనం ప్రార్థన చేస్తే ఆపేస్తాడా? మనం ప్రార్థన చేస్తే ఆపేస్తాడా? మనం ప్రార్థన చేస్తే మన ఇంట్లో కార్యాలు జరుగుతున్నాయా అండి? ఆయన మనలాంటి స్వభావం కలిగిన వాడే, మనలాంటి మనిషే ఏలియా కూడా. కానీ అతడు ప్రార్థనకి మోకాళ్ళు లేచాడంటే అనుకున్నది జరిగేదాకా దిగడం, అతని స్వభావం అది. మనము ఏలియా వంటి స్వభావం కలిగిన వారిగా మారాలి. అది మనం నేర్చుకోవాల్సిన పాయింట్. మన స్వభావం ఎలా మారిపోవాలండి? పట్టుదల కలిగిన స్వభావంగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. పట్టుదల వచ్చేయాల. మోకాళ్ళు ఎత్తే దిగకూడదు.
మనం చేసిన ప్రార్థనకు జవాబు వచ్చేదాకా పట్టుదల వీడకూడదు. విసుగక నిత్యము ప్రార్థించటం. ఏమండి, సిగ్గు లేకుండా ప్రార్థన చేయటం. సిగ్గు లేకుండా అంటే ఎన్నిసార్లు అడుగుతాం దేవుణ్ణి? మొన్న నేను అడిగాను 4 రోజుల నుంచి అడుగుతున్నాం, లేదా ఎన్నిసార్లు అడుగుతాం అని అనుకోకుండా ఆయన ఇచ్చేదాకా ప్రభువా నువ్వు ఇచ్చే వరకు నీ పాదాలు వదిలిపెట్టను అని పట్టుదల కలిగిన ప్రార్థనా పరులంగా, ఏలియా లాంటి స్వభావం కలిగిన వారంగా మనం మారిపోవాలి. అసలు ఎంత సవాలు అండి, ఎంత పౌరుషం అండి ఏలియాకి. 450 మంది బయలు ప్రవక్తలను రమ్మని మీరు బలిపీఠం కట్టండి, నేను బలిపీఠం కడతాను, నేను ప్రార్థన చేస్తాను, మీరు ప్రార్థన చేయండి. ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఎవరి బలిపీఠం మీద దహన బలి పశువును అగ్ని చేత అంగీకరించబడుతుందో వాళ్ళ దేవుడు నిజమైన దేవుడు, ఒప్పుకోండి దీనికని చెప్పేసి సవాలు చేస్తే ఓకే అన్నారు అవతల వాళ్ళు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చేసినా ఏమీ పని అవలా. మనోడు మోకరించి చేతులైతే ప్రభువా అని మొదలెట్టాడు ప్రార్థన. ఇంకా ప్రార్థన అవలా. ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఆ యొక్క దహన బలి పశువును, ఆ బలిపీఠానికి కట్టిన 12 రాళ్ళని నీళ్ళను మొత్తం బొగ్గు చేసేసింది. మొత్తం అక్కడ ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా యెహోవా దేవుడిని అందరూ మోకరించి సాష్టాంగపడి నమస్కారం పెట్టేలాగా అంత పౌరుషం కలిగిన ప్రార్థనా పరుడు ఏలియా గారు. ఆయన లాంటి స్వభావం మనకు రావాలి. మన స్వభావం ఎలా మారిపోవాలి చెప్పండి? మన స్వభావం ఎలా మారిపోవాలి? ఏలియా లాంటి స్వభావం కలిగిన వారిగా మనం మారిపోవాలి. ఒక ప్రార్థన మొదలు పెట్టామంటే అది అయిపోయేదాకా మోకాళ్ళు దిగకూడదు, ప్రార్థన ఆపకూడదు, అండి పట్టుదల విడిచిపెట్టకూడదు. అలాంటి ప్రార్థన పరులంగా మనం మారిపోవటము, అలాంటి స్వభావం మనం సాధించటం మనం నేర్చుకోవాలి. స్వభావం మారిపోవాలి. అండి ఒక రోజు ప్రార్థన చేసి 2 రోజున ఎన్నిసార్లు చేస్తామండి అనే టైపులో ఆ స్వభావం నుంచి మనం ఏలియా లాంటి స్వభావంలోకి మనం వచ్చేయాలి, మారిపోవాలి. కాబట్టి ఇక నుంచి మనందరం ప్రతి ఒక్కరు కూడా ఏ అంశం గురించి అయితే ప్రార్థన చేస్తున్నామో ఆ అంశం అయిపోయేదాకా వదలకూడదు, అది జరిగేదాకా మానకూడదు ప్రార్థన. అలాంటి పట్టుదల కలిగిన ప్రార్థనా పరులంగా, అలాంటి స్వభావం కలిగిన వారంగా మనం ప్రార్థన చేయాలి. 3.5 సంవత్సరాల వర్షం కురవకూడదని ప్రార్థన చేయండి. 3.5 సంవత్సరాల వర్షం పడలా, అప్పుడు మరలా కొండెక్కి మరలా ప్రార్థన చేస్తామన్నట్టు ప్రభువా వర్షాన్ని పంపించని మొదలెట్టాడు ప్రార్థన. అండి 3.5 సంవత్సరాల వర్షం వద్దని చేశాడు దేవుడు, అంగీకరించి వర్షం పంపలా. ఇప్పుడు ఇక నువ్వే దేవుడు అని అందరూ ఒప్పుకున్నారు కదా, ఇప్పుడు వర్షం పంపు ప్రభువా, నా ఆశ తీరింది, ఇప్పుడు పంపు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. అమ్మా ఇలా చూడండి, ప్రార్థన చేస్తుంటే ఒకసారి కళ్ళు తెరిచి శిష్యుని పంపాడు. నాన్న ఏమన్నా మేఘమేమైనా కనపడుతుందా, వర్షం సూచన కనపడుతుందా చూసిరా అన్నాడు. ఈ కుర్రోడు వెళ్ళి చూశాడు, ఏం లేదండి గురువుగారు అన్నాడు. మళ్ళీ మోకాళ్ళు వేసాడు. మళ్ళీ రెండోసారి మళ్ళీ కొంతసేపు చేసిన తర్వాత మళ్ళీ నాన్న చూడు ఏమైనా వచ్చిందేమో మేఘం అని రెండోసారి వెళ్ళి చూశాడు, ఏం లేదని చెప్పాడు. మళ్ళీ 2 సార్లు చెప్పాక మానేయచ్చు కదా ప్రార్థన, ఏమండి మానేయచ్చు కదా ప్రార్థన. 3ఓసారి మళ్ళీ మోకాళ్ళు వేసాడు. 6 సార్లు అలా పంపాడు, ఏమి లేదన్నాడు కుర్రోడు. మళ్ళీ మోకాళ్ళు వేసాడు. అంటే దేవుడు మేఘం పంపించేదాకా మనోడు మోకాళ్ళు దిగడని అర్థం. మీకు అర్థమవుతుందా? దేవుడు మేఘం పంపించేదాకా యెహోవా దేవుడిని అందరూ ఒప్పుకున్నారు. నువ్వు ఆకాశం నుంచి అగ్ని పంపించావు, ఇంకంతకన్నా నాకేం కావాలి? అందుకోసం 3.5 సంవత్సరాల వర్షం వద్దన్నాను, మీ వాళ్ళందరూ దారికి వస్తారని. ఇక కార్యం జరిగిపోయింది కాబట్టి వర్షం పంపించు ప్రభు అని మొదలెట్టాడు ప్రార్థన. 6 సార్లు ప్రార్థన చేశాడు, మేఘం లేదు. 7ఓసారి మళ్ళీ మోకరించి ప్రార్థన చేశాడు, నాన్న చూసిరా అన్నాడు. అప్పుడు ఆ కుర్రోడు చెప్పాడు, సముద్రం మీద నుంచి ఒక చిన్న మేఘం అలాగ వస్తుందయ్యా, కనపడిందయ్యా అన్నాడు. చిన్న మేఘం చాలు, చిన్న మేఘం చాలు, నా చెవుల్లో విస్తారమైన వర్షం వస్తున్నట్లుగా నా చెవుల్లో వినపడుతుంది, నడు వెళ్ళిపోదామని చెప్పేసి కొండ దిగేశారు. కొండ కిందేమో రాజు ఉన్నాడు, నీ ఇంటికి వెళ్ళిపో, రాజగృహానికి వెళ్ళిపో, వర్షం వచ్చేస్తుంది వెళ్ళిపో అన్నాడు. ఆయన వెళ్ళిపోతే ఆయనకన్నా ముందు ఈయన వెళ్ళిపోయాడు. ఆయన రథంలో వెళ్తే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడం, అంత బలం దేవుడు ఇచ్చాడు అండి. కాబట్టి ఒక ప్రార్థన మొదలు పెడితే అది దేవుడిచ్చేదాకా మనం ఏం చేయాలండి? పట్టుదల కలిగిన ప్రార్థన పరులంగా, అలాంటి స్వభావం కలిగిన వారుగా మనం మారిపోవాలి అండి. కుమారుడు స్వభావం మారిపోయేదాకా మీకు పట్టుదల వేడకూడదు, కూతురు పరిస్థితి మారేదాకా మీకు పట్టుదల విడిచిపెట్టకూడదు, ప్రార్థన ఆపకూడదు. అలాంటి స్వభావంలోకి మనం వచ్చేయాలి. మరి ఇంకెంతకాలం చేసినా దేవుడు కనికరించట్లేదండి, ఏమీ మార్పు కనిపించట్లేదని కనపడుతుంది. ఆయన కనికరించే వరకు ఆయన పాదాలు విడిచిపెట్టకుండా అలాంటి స్వభావంలోకి, ఏలియా లాంటి స్వభావంలోకి వచ్చేద్దాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆసక్తితో ప్రార్థన చేస్తేనే దేవుడు 3.5 సంవత్సరాల వర్షం ఆపేస్తే
మళ్ళీ ప్రార్థన చేస్తే మొత్తం సమృద్ధి అయిన వర్షాన్ని ఇచ్చేస్తే ఏమండి సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేశారంట. ఎవరండి? సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేశారంట. పేతురు గారిని చెరసాల్లో పెట్టేశారు. ఇంకా చంపేస్తారని అర్థమైపోయింది సంఘస్థులకి. మొత్తం సంఘస్థులు అందరూ ఒక ఇంట్లో కూడుకుని ప్రభువా మా పేతురు గారిని కాపాడతావా లేదని మొత్తం మొదలెట్టారు. అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారంట. ఆసక్తితో చేస్తేనే 3.5 సంవత్సరాలు వర్షం ఆపేశాడు ప్రభు. ఆసక్తితో చేస్తేనే ఏమండి వర్షం అర్జెంటుగా పంపేశాడు ప్రభు. అత్యాశక్తితో చేస్తే ఇంకేమన్నా? యేసు ప్రభు సింహాసనం మీద కూర్చుంటానికి ఆయనకి కూర్చోలేక అత్యాశక్తితో ప్రార్థన చేస్తే దూతను పంపేశాడు అర్జెంటుగా. ఎవరిని పంపేశారండి? దూతను పంపిస్తే నువ్వు అర్జెంటుగా వెళ్ళి పేతురుని బయటకు తీసుకొచ్చి ఆ ప్రార్థన చేసి వాళ్ళ దగ్గరికి పంపించు, నేను ఇక్కడ ఉండలేను, వాళ్ళు అంత అత్యాశక్తితో ప్రార్థన చేస్తానని దూతను పంపించేస్తే దూత జైలు ఉంటుందంట. జైలుకి ఫస్ట్ గేటు, 2వ గేటు, 3వ గేటు, 4వ గేటు ఆ లోపల ఉన్నాడు. 4 గేట్లు దాటుకుని మొత్తం అంత సాధ్యమా? ప్రతి గేటుకి తాళాలు ఉంటాయి. ప్రతి గేటు కూడా 10 మంది అన్న సైనికులు ఉంటారు అండి. కనీసం 4 ఉంటారు అనుకోండి. 4 16 సైనికులు అండి. ఆ తర్వాత ఇంకో జైలు, ఆ జైలుకి తాళం, లోపల ఈయనకి సంఖ్యలు, ఇదే బెడులు అన్నీ ఉంటాయి. అవన్నీ తీసుకుని మనిషిని బయటకు తీసుకొచ్చేస్తామంటే ఏంటి అసలు మాటలా? దూతకి అసాధ్యం ఏముందండి? మనుషులైతే వెళ్ళలేరు, దూతకి అసాధ్యం ఏముంది? దూత వెళ్ళిపోయాడు, అన్నీ ఓపెన్ అయిపోయి ఆయన్ని తీసుకొచ్చేసాడు. బయటికి తీసుకొచ్చేసి ఒక వీధి దాటాక నువ్వు వెళ్ళిపో, ప్రార్థన జరిగే ఇక్కడికి వెళ్ళిపో అని చెప్పేసి దూత వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఈ సైనికులందరూ మెలకుగానే ఉన్నారా? మెలకుగా తెల్లారయ్యాక అలా గ్రౌండ్లో అయితే చూస్తే లోపల మనిషి లేడు. తాళాలాగా ఉన్నాయి, తలుపులాగా ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, మనిషి లేడు. పొరపాడైపోయింది వాళ్ళకి. ఇది ఎలా సాధ్యం, ఎలా జరిగింది అని. దేవునికి అసాధ్యమైందేమీ ఉండదు. అత్యాశక్తితో ప్రార్థన చేస్తే దేవుడు ఏదైనా చేస్తాడు. మన స్వభావం ఏలియా లాంటి స్వభావంగా మారిపోవాలి. మన స్వభావం అత్యాశక్తితో ప్రార్థన చేసే సంఘంలాగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా మన స్వభావం నమ్మకమైన స్వభావంగా మారిపోవాలి. ఎలా మారిపోవాలండి? నమ్మకమైన స్వభావం. 2 తిమోతి 2:13 త్వరగా 2 తిమోతి 2:13 ఎంతసేపా? 2:13 నమ్మకమైన స్వభావం. మనము నమ్మదగని వారము అంటే మనల్ని ఎవడో నమ్మడం అని చెప్తున్నాడు. మనం నమ్మదగని వారమైనను ప్రభువు ఆయన నమ్మదగిన వాడుగా ఉంటాడు. ఆయన నమ్మదగిన వాడు. ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏది చెయ్యడు. అంటే ఆయన నమ్మదగిన స్వభావం కలిగిన వాడు. ఆ స్వభావానికి విరోధంగా ఏమీ చెయ్యడు. అలాగే మనం కూడా మారిపోవాలి. నమ్మకమైన స్వభావం కలిగిన వ్యక్తులుగా మనం మారిపోవాలి. మన గురించి, దేవుడి గురించి ఎలా సాక్ష్యం చెప్తున్నారో మన గురించి ఇతరులు ఆ చెల్లి నమ్మకమైందండి, ఆ సిస్టర్ గారు నమ్మకమైందండి, ఆ తమ్ముడు నమ్మకమైనడండి, అతడు తన స్వభావానికి విరోధంగా ఏమీ చేయడండి, నమ్మకస్తుడే, నేను రాసిమ్మంటే అని చెప్పేలాగా మనము నమ్మకమైన స్వభావం కలిగిన వారుగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఈ రోజుల్లో ప్రియులారా, ఎవరిని చూసినా నమ్మకం ఉంటలా. ఒకసారి నమ్మకస్తులాగా ఉంటున్నారు, రెండోసారి నమ్మకస్తులాగా ఉంటున్నారు, మూడోసారి నమ్మకస్తులాగా ఉంటున్నారు, నాలుగోసారి దెబ్బ వేస్తున్నారు, నమ్మించి మోసం చేస్తున్నారు. ఎవరు నమ్మాలో తెలుస్తలేదు. లోకం అలాగ అయిపోయింది. మన స్వభావం దేవుని స్వభావంలాగా నమ్మకమైన స్వభావంగా మారిపోవాలి. మనం నమ్మకమైన స్వభావం కలిగిన వారు. మన స్వభావానికి విరోధంగా ఏది కూడా చెయ్యం. ప్రయాణం పోతే చెయ్యం. ₹1,00,000 ఇస్తాను బాబు పని చేయండి నేను చేయనని చెప్తాం అనమాట. ఆ స్వభావంలోకి వచ్చేస్తాం మనం. అసలు నా వల్ల కాదు, నువ్వు ₹1,00,000 ఇచ్చి నేను చేయను అనే స్వభావంలోకి మనం వచ్చేయాలి. అలాంటి నమ్మకమైన స్వభావం కలిగిన వారుగా మనం మారిపోవాలి. ఏమండి, యేసుప్రభు గురించి ఒక మాట రాశారు. యేసుప్రభు గెలిచాడంట. యేసుప్రభు గెలిచాడు. ఎందుకు గెలిచాడని కింద రాశారు. ఆయనతో కూడా ఉన్నవారు నమ్మకమైన వారు కనుక ఆయన గెలిచాడు అన్నాడు. ఎంత భాగ్యం అండి. ఆయన ఒక్కడే గెలుస్తాడు, మనం ఎవరం లేకపోయినా. కానీ ఆయన మనల్ని పైన ఎడుతున్నాడు. ఏం చేస్తున్నాడండి? ఆయన మనల్ని పైన ఎడుతున్నాడు. యేసుప్రభు వారేమో సైన్యాధిపతిగా ముందున్నారంట, యుద్ధం జరుగుతుందంట, ఆయన గెలిచాడంట. మళ్ళీ కింద రాసింది ఎందుకు గెలిచాడు అని రాశారు.
ఆయనతో కూడా ఉన్నవారు నమ్మకస్తులు కనుక ఆయన గెలిచాడు అన్నారు. అంటే ఆయన ఒక్కడే గెలవగలడు, కానీ మనకి ఆయన ఘనత ఇచ్చి నా వెనకాల ఉన్న వాళ్ళు నాకులాగే నమ్మకమైన వాళ్ళు కనుక నేను గెలిచాను అంటున్నాడు. ఏమండి, అంటే మనం నమ్మకస్తులం అయితే ఆయన గెలుస్తాడు. అలాంటి నమ్మకమైన దేవుడికి నమ్మకమైన స్వభావం కలిగిన బిడ్డలంగా మనం తయారవ్వాలి. అలాంటి స్వభావం మనలో రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ యొక్క ప్రతిష్ఠించిన మార్గంలో నమ్మకం లేకపోతే పని అవ్వదు. రేపొద్దున పరలోకం వెళ్ళాక బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, నీకు 10 పట్టణాలు ఇచ్చాను, సంతోషంగా నా సంతోషంలో నువ్వు కూడా సంతోషంగా ఉండు అని చెప్పాడంట. ఇంకొకడు వచ్చాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీకు 2 ఇస్తే ఇంకా దాన్ని డెవలప్ చేసావు, నీకు కూడా ఇంకా ఇస్తున్నాను, నువ్వు కూడా నాతో పాటు సంతోషంగా ఉన్నానంట. ఒకడే 3వ వెళ్ళాడంట, ఆవిడ ఏమి చేయలా, ఆవిడ మళ్ళీ ఉల్టా దేవుని తిడుతున్నాడు. అప్పుడు ఆడిని దేవుడు శిక్ష విధించినట్టుగా మనకు కనపడుతుంది. కాబట్టి ప్రియులారా, మనము నమ్మకమైన స్వభావం కలిగిన వారుగా ఉంటే పరలోక రాజ్యంలో మనకైనా ఇంకా ఆయన సంతోషంలో మనం పాలిభాగస్థం అవుతాం. ఇంకా మనకి ఇంకా 10 పట్టణాలు ఇచ్చి నువ్వు పరిపాలన చేయను ఆయన అని ఇంకా అవకాశం ఇస్తాడు. కాబట్టి మనం ఏ స్వభావంలోకి వచ్చేయాలి? చెప్పండి. ఏ స్వభావంలోకి వచ్చేయాలి? నమ్మకస్తులం, సంఘానికి నమ్మకస్తులం, సేవకునికి నమ్మకస్తులం, దేవునికి నమ్మకస్తులం. ప్రాణం పోతే తేడా చెయ్యం. అలాంటి నమ్మకమైన స్వభావం కలిగిన వారుగా మనం మారిపోవాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అండ్ ఇంకెక్కువ చెప్పలేను, నమ్మకస్తుల గురించి ఒక పెద్ద సబ్జెక్ట్ ఉంది, అది అంతప్పుడు చెప్పలేను. మనకు ఇప్పుడు అది ఇంతవరకు చాలు. కొలసి పత్రిక లేకపోతే ఎఫ్ఎస్సి పత్రిక 4:24. ఏ స్వభావం ఉండాలంటే నీతి భక్తి కలిగిన స్వభావంలోకి మనం వచ్చేయాలి. ఏ స్వభావంలోకి వచ్చేయాలండి? నీతి భక్తి కలిగిన స్వభావంలోకి మనం వచ్చేయాల. ఎఫ్ఎస్సి 4:24. 4:24 అదే తేడా వచ్చిందని. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోండి అన్నాడు. ఏమండి, దేవుని పోలిక కలిగిన స్వభావం ఏంటంటే నీతి, యథార్థమైన భక్తి కలిగిన నవీన స్వభావము దేవుని పోలికది. ఆ స్వభావం, ఆ పోలికలకు వచ్చేయండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి మనల్ని చూసిన వారు వాళ్ళు నీతిగా ఉంటారండి, వాళ్ళు యథార్థంగా ఉంటారండి, వాళ్ళ భక్తి పరులండి, వాళ్ళ దేవుడిలాగా వాళ్ళ కూడా స్వభావం మారిపోయిందండి అని మన గురించి ఇతరులు సాక్ష్యం చెప్పేలాగా మన స్వభావం మారిపోవాలా. అంతకుముందు నీతి లేదు, అంతకుముందు యథార్థత లేదు, అంతకుముందు భక్తి లేదు, దేవుని పోలిక లేదు, దేవుని స్వభావం లేదు. ఇప్పుడు దేవుని పోలిక వచ్చేస్తుంది, దేవుని స్వభావం వచ్చేసింది. ఏమండి, యథార్థవంతులంగా పేరు వచ్చేసింది మనకి, నీతిమంతులంగా పేరు వచ్చేసింది మనకి. ఏమండి, దేవుని భక్తి కలిగిన వారుగా పేరు వచ్చేసింది. అప్పుడు మనం ఆయన పోలికలోకి మారుతూ ఉన్నామని అర్థం. ఆ స్వభావంలోకి వచ్చేయాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కొలసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యాన్ని మనం చూస్తే, సృష్టించిన వాని పోలిక అన్నాడు. ఏం పోలిక అండి? మనలను సృష్టించిన ఆ దేవుని పోలిక మనలోకి వచ్చేయాలి అన్నాడు. అమ్మా, కొలసీ 3:10. ఏలయనగా శరీరము దాని క్రియలతో కూడా. కొలసీ 3:10. అబద్ధం ఆడద్దు. ఎలానగా ప్రాచీన స్వభావాన్ని దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించంటే వదిలేసి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన, మనలను సృష్టించిన దేవుని పోలిక చొప్పున నూతన పరచబడిన నవీన స్వభావాన్ని ధరించుకోండి అని చెప్తున్నాడు. కాబట్టి మనల్ని సృష్టించిన దేవుని నవీన పోలికను మనం ధరించుకొని మనల్ని చూసిన వాళ్ళకి యేసుప్రభు ఇలాగే ఉంటాడేమో అనిపించేలాగా బతకండి ఈ మార్గంలో అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక.
ఏమండి, మనలో నుంచి వస్తున్న ప్రేమను చూసినప్పుడు, మనలో ఉన్న భక్తిని చూసినప్పుడు, మన లోపల నుంచి వచ్చిన యథార్థతను చూసినప్పుడు, మన లోపల నుంచి వచ్చిన నీతిని చూసినప్పుడు, మన లోపల నుంచి వచ్చినటువంటి నమ్మకత్వాన్ని చూసినప్పుడు యేసు ప్రభు అంటే ఇలాగే ఉండేవాడేమో అనిపించాలి ఎదరోడికి. ఆయన స్వభావాన్ని, ఆయన స్వరూపాన్ని, ఆయన పోలికను మనము ధరించుకోవాలి. ఏం చేయాలండి? ధరించుకోవాలి. ఇప్పుడు మీకు అర్థం అవడానికి మోడీ గారి డ్రెస్ ఉంటుందా ఉండదా? మోడీ గారి స్టైల్ ఒక డ్రెస్ ఉంటుంది. ఆ డ్రెస్ నేను వేసుకున్నాను అనుకోండి, చూసిన వాళ్ళు అందరూ ఏమంటారు? నేను సుధాకర్నే. కానీ డ్రెస్ని చూసి ఏమంటారు? మోడీ గారు డ్రెస్ వేశారా పాస్టర్ గారు అంటారా? మనం ధరించుకోవాల్సింది ఏంటంట? ఆయన పోలిక. ఏంటండి? మనం ధరించుకోవాల్సింది ఆయన పోలిక, ఆయన స్వభావం, ఆయన గుణలక్షణాలు, ఆయన స్వభావాన్ని మనం ధరించుకుని ఆ స్వభావంలోకి మనం మారిపోవాలి అని చెప్పాడు. ఏండి, కాబట్టి మనల్ని చూసిన వాళ్ళకి మనం ఎలా కనపడాలి? చిన్న యేసుప్రభు ఇలాగే ఉంటారేమో, యేసుప్రభు అంటే ఇలాగే ఉంటారేమో, యేసుప్రభు లాగా ఉన్నాడు బాబు ఈయన అనేలాగా మనం బతకాలి. నూతన స్వభావంగా కలిగిన వారిగా మనం మారిపోవాలి. ఆయన ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైన మార్గమున మనము ప్రయాణించి ఆ జీవాన్ని సంపాదించుకోవాలన్నాడు. అలాగున మనందరము మన స్వభావమును నూతన స్వభావముగా మార్చుకున్న వారమై దేవుని పోలిక కలిగిన స్వభావంలోనికి, ఆయన గుణాలు కలిగిన స్వభావంలోనికి మనందరినీ పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచి నడిపించును గాక.